హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ న్యూ వీడియో. యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నారా? కానీ వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలో తెలియట్లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో నేను మీకు యూట్యూబ్లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలో ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా వాచ్ చేయండి. ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో సెట్ చేసుకోండి. ఇంకా నా టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇంకా స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ మీరు క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయాలి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు యూట్యూబ్ ఛానల్ ఏ జీమెయిల్తో అయితే క్రియేట్ చేయాలో ఆ జీమెయిల్ ప్రొఫైల్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు సెర్చ్ బటన్ ఉంది కదా, ఈ సెర్చ్ బటన్ దగ్గర మీరు ఏం టైప్ చేయాలంటే యూట్యూబ్ స్టూడియో అని చెప్పి సెర్చ్ చేయాలి. యూట్యూబ్ స్టూడియో అని చెప్పి సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇలా ఇంటర్ఫేస్ వచ్చింది. ఇలా ఇంటర్ఫేస్ వచ్చినప్పుడు ఇక్కడ మీరు ఫస్ట్ పేజ్ కనపడుతుంది కదా, ఫస్ట్ పేజ్ మీద ట్యాప్ చేయాలి. యూట్యూబ్ స్టూడియో మీద ట్యాప్ చేసాం, మీకు ఇలా ఇంటర్ఫేస్ అనేది వచ్చింది. ఇలా ఇంటర్ఫేస్ వచ్చాము కంటిన్యూ స్టూడియో మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత ఏంటంటే మీకు మీ యూట్యూబ్ ఛానల్ పేజ్ అనేది మీకు ఓపెన్ అయిపోయింది. యూట్యూబ్ ఛానల్ పేజ్ అనేది ఓపెన్, చాలామంది ఏం చేస్తారంటే అక్కడ క్రియేట్ మీద ఉంది కదా, అప్లోడ్ మీద, దాని మీద క్లిక్ చేసి మీరు అప్లోడ్ అనేది చేస్తారు. కానీ అలా చేయకూడదు. అక్కడ కింద ఆరో మార్క్ అనేది కనపడుతుంది కదా, ఈ ఆరో మార్క్ అనేది మీద ట్యాప్ చేసిన తర్వాత మీకు అక్కడ అప్లోడ్ బటన్ వచ్చింది. అప్పుడు మీరు ఏం చేయాలంటే చూస్ ఫైల్ మీదకి వెళ్ళి మీ ఏ వీడియో అయితే ఉందో అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియో అనేది మీరు అప్లోడ్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది వచ్చింది. ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది వచ్చినప్పుడు మళ్ళీ దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా వీడియో అనేది అన్లిస్టెడ్లో పబ్లిష్ చేసేసి దాని తర్వాత టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ అనేది పెడతారు. కానీ అలా చేయకూడదు. ఇక్కడే డైరెక్ట్గా టైటిల్, డిస్క్రిప్షన్ అనేది టైప్ చేయాలి. టైటిల్ అనేది ఏంది, ఇప్పుడు నేను నా వీడియో అనేది ఏ రకమైన వీడియో చేశానంటే యూట్యూబ్లో లోగో అండ్ బ్యానర్ ఎలా క్రియేట్ చేయాలి. సో నేను ఇక్కడ టైటిల్ ఎలా పెడతానంటే హౌ టు క్రియేట్ లోగో అండ్ బ్యానర్. సో ఇది అయిపోయింది. మళ్ళీ దాని తర్వాత ఏం చేస్తాను అంటే డిస్క్రిప్షన్ అనేది పెడతాను. డిస్క్రిప్షన్లో కూడా సేమ్ నేను అదే టైప్ చేస్తాను, హౌ టు క్రియేట్ లోగో అండ్ బ్యానర్. ఓకే, ఇది అయిపోయింది. మళ్ళీ దాని తర్వాత ఏం చేస్తానంటే మనం డైరెక్ట్గా యూట్యూబ్ వీడియో అనేది మొత్తం అక్కడ కింద మీరు చూస్తే వీడియో అనేది అప్లోడింగ్ అవుతుంది, చెకింగ్ అవుతుంది. వీడియో అనేది మొత్తం టోటల్లీ చెకింగ్ అనేది అయిపోవాలి. అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ దాంతో ఎలిమెంట్స్లో అక్కడ చక్కర్ అనేది ఉండిద్ది. ఆ చక్కర్ మీద ట్యాప్ చేస్తే మీకు అక్కడ చెకింగ్ థంబ్నెయిల్ కూడా ఉండిద్ది. అక్కడ మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్కి థంబ్నెయిల్ కూడా పేస్ట్ చేయాలి. థంబ్నెయిల్ కూడా అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ దీని తర్వాత మీరు చక్కర్లోకి వెళ్ళాలి. అక్కడ మీరు చక్కర్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేసిందంటే అక్కడ 2 రైటింగ్స్ అనేది, కాపీరైట్ క్లెయిమ్ అనేది ఉండకూడదు మీ వీడియోకి. కాపీరైట్ క్లెయిమ్ అనేది లేకపోతేనే మీ వీడియో అనేది అప్లోడ్ అయ్యింది. సో అయిపోయింది. మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎండింగ్లో వీడియోస్ ఓకే చేసుకోవద్దు, చెకింగ్ అవుతుంది. డైరెక్ట్గా చెకింగ్ అయిన తర్వాత మీరు డైరెక్ట్గా వీడియో అనేది అప్లోడ్ చేయాలి. వీడియో అనేది అప్లోడ్ చేస్తే మీరు డైరెక్ట్గా మీ వీడియో అనేది ఏంటంటే యూట్యూబ్ సెర్చ్లోకి వెళ్ళిద్ది. సో అయిపోయింది గాయ్స్. ఇది గాయ్స్ సింపుల్గా యూట్యూబ్లో వీడియో ఎలా అప్లోడ్ చేయాలో టిప్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో సెట్ చేసుకోండి.